అందరికీ నమస్కారం. వాట్సాప్ ద్వారా సైబర్ ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి మన వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ నా దాంట్లో ఆన్ ఉంది కాబట్టి ఇది ఆన్ అని చూపిస్తుంది. మీ దాంట్లో ఆఫ్ ఉంటే ఇది ఆన్ చేసుకోండి. దెన్ బ్యాక్‌కెళ్ళిపోయి పాస్ కీస్ అని ఓపెన్ చేసి ఇక్కడ నా దాంట్లో పాస్ కీస్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేకపోతే ఎంటర్ యువర్ పాస్ కీస్ అని ఉంటుంది. సో అక్కడ ఎంటర్ చేస్తే ఇది వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ కానీ పెట్టుకోవచ్చు, స్క్రీన్ లాక్ కానీ, ప్యాటర్న్ కానీ, పిన్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. దెన్ బ్యాక్ వచ్చి ప్రైవసీ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, అబౌట్, లింక్స్, స్టేటస్ ఇవన్నీ ఎవ్రీ వన్ నుంచి మై కాంటాక్ట్స్కి చేంజ్ చేసుకోండి. అన్ని మై కాంటాక్ట్స్ చేంజ్ చేసుకున్న తర్వాత కింద గ్రూప్స్ అని ఉంటుంది. గ్రూప్స్లో కూడా ఇది ఎవ్రీ వన్ నుంచి మై కాంటాక్ట్ డిఫాల్ట్గా ఎవ్రీ వన్ ఉంటుంది. ఎవ్రీ వన్ నుంచి మై కాంటాక్ట్స్ చేంజ్ చేసుకోండి. దాని తర్వాత సైలెంట్ అన్నోన్ కాలర్స్ ఇది యాక్టివేట్ చేసుకోండి. అడ్వాన్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ ఈ 3 యాక్టివేట్ చేసుకోండి. మీ పేరెంట్స్ దాంట్లో ఈ 3 యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా నేను ఒకసారి చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇది పైన ఒకటి డీయాక్టివేట్ చేసుకోండి, సరిపోతుంది. సో మనకు అన్నోన్ పర్సన్ మన వాట్సాప్కి వీడియో కాల్ చేయడానికి ఆప్షన్ అంటూ ఏముండదు. ఇన్ కేస్ మన వాట్సాప్ వేరే వాళ్ళు యూజ్ చేసినా కానీ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల వాళ్ళకు ఆ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఆ పాస్వర్డ్ అడిగినప్పుడు మనం తప్ప ఇంకెవరు యూజ్ చేయడానికి రాదు. సో వాట్సాప్లో ఎలాంటి .apk ఫైల్స్ అని వచ్చినా కానీ అవి ఇన్స్టాల్ చేసుకోకండి. థ్యాంక్ యూ.